అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీరు ప్రతిరోజు మీ అరికాలులో ఈ విధంగా రాసుకొని నడిచారు అంటే ఎంత నడిస్తే అంత డబ్బు, ఎంత నడిస్తే అంత అదృష్టం కలిసి వస్తుంది, అన్స్టాపబుల్ సక్సెస్ వస్తుంది, మనీ వస్తుంది, లక్ కలిసి వస్తుంది. చాలా అద్భుతమైన సింబల్స్ అంటే 3 చెప్పబోతున్నాను. 3 కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి విడివిడిగా సపరేట్ గా చెప్పబోతున్నాను. అనుకున్న పనులు జరగకుండా, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతుంటే, సక్సెస్ లేకపోతే ఒకటి, ఎంత కష్టపడినా గొడ్డి చాకరీ చేస్తున్నా దానికి తగ్గ ఫలితం రాకపోతే ఒకటి, అలాగే డబ్బు కానీ అదృష్టం కానీ కలిసి రాకుండా అలా కష్టాల్లోనే మగ్గిపోతూ ఉంటే దాని నుంచి బయటపడాలంటే ఒకటి. టోటల్గా ఈరోజు 3 చెప్పబోతున్నా అండి. చాలా 3 కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. డోంట్ మిస్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు, మీరు ఎన్నో చోట్లకు వెళ్ళి ఉండొచ్చు, ఎక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు, సరైన రిజల్ట్ లేక విసిగిపోయి ఉండొచ్చు. ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి. ఎందుకు ఈ మాట అంటానంటే, ఎంతటి మొండి సమస్యలకైనా దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. అది కూడా అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. జ్యోతిషం చెప్పటంలో కొట్టిన పిండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరిస్తే పూజల ద్వారా దానికి తగ్గ పరిష్కారాలు ఆయన అందిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి మంచి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు ప్రతిరోజు కూడా ఎంతో కష్టపడుతున్నారు, రేయింబౌళ్ళు కష్టపడుతున్నారు, మీ శక్తికి మించి కష్టపడుతున్నారు, అయినా కూడా సక్సెస్ రావట్లేదు. అలాగే దురదృష్టం అన్నది వెంటాడుతూనే ఉంది, పేదరికం అన్నది వెంటాడుతూనే ఉంది. అలా మీరు ఏ పని చేసినా మీకు కలిసి రావాలి, అలాగే మీ దురదృష్టం దూరం అవ్వాలి. మీరు ఎక్కడైతే ఓడిపోతున్నారో అక్కడే సక్సెస్ అవ్వాలి, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇన్ఫినిటీ సింబల్ని మీ అరికాలులో, ఎడమ అరికాలు మీద ఇన్ఫినిటీ సింబల్ని బ్లాక్ కలర్ పెన్తో రాయండి. మీరు ప్రతిరోజు కూడా ఇలా 41 రోజైనా చేయాల్సిందే. 41 రోజు ఇలా మీరు రాసి చూడండి, ఆ మార్పు మీకే తెలుస్తుంది. ఇలా ఇన్ఫినిటీ సింబల్ మీ అరికాలలో రాసుకుని మీరు ఎంత నడుస్తారో మీకు అంతగా సక్సెస్ అన్నది కలిసి వస్తుంది. మీ దౌర్భాగ్యం అంత దూరం అవుతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం వస్తుంది. రోజు రోజుకి మీ జీవితం ఎలా ఇంప్రూవ్ అవుతుందో మీరే చూస్తారు. యూనివర్స్ యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అయితే ఇక్కడ ఎడమ కాల్లో రాసుకోవాలి, గుర్తుంచుకోండి. కంటిన్యూస్గా 41 రోజు స్నానం అయ్యాక రాసుకోండి. ఇక మీరు లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోయినా, ప్రతిరోజు ఏం చెయ్యాలి అనుకున్నా, ఏది మొదలుపెట్టినా, ఏది తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నా, అవరోధాలు ఎదురవుతున్నా, అంటే లైఫ్లో మీ కెరియర్లో గ్రోత్ అవ్వలేకపోయినా, సక్సెస్ అవ్వలేకపోయినా, అంటే ఒక ప్రమోషన్ కావచ్చు, ఒక జాబ్ విషయంలో కావచ్చు, ఏదైనా కానివ్వండి, మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు, సక్సెస్ అవ్వట్లేదు, ఏదో ఒకటి అడ్డుపడి ఆపేసినట్టు అయిపోతుంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మీ జీవితం ఆగిపోతూ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? మీ లైఫ్ని మీరు గ్రోత్ చేసుకోవాలి, మీరు సక్సెస్ అవ్వాలి, మీ కెరియర్ పరంగా మీరు ఎదగాలి, అనుకున్న పనులు అనుకున్న విధంగా సక్రమంగా జరగాలి అన్నప్పుడు ఇది కూడా మీ ఎడమ అరికాలలోనే ఈ ఒక్క నెంబర్ని రాసుకోండి. 21 రోజు రాసుకుని ప్రతిరోజు నడవండి. ఎంత నడిస్తే మీకు అంత సక్సెస్ అన్నది మీకు కలిసి వస్తుంది. అయితే బ్లాక్ కలర్ పెన్తోనే రాసుకోవాలి. ఆ నెంబర్ ఏంటి అంటే 318798. మీ అరికాలలో రాసుకొని మీరు నడవండి, అంటే మీ పని మీరు వెళ్ళిపోండి. మీరు ఇలా 21 రోజు కంటిన్యూస్గా చేశారు అంటే మీరు లైఫ్లో ఎదగటం చూస్తారు, మీకు సక్సెస్ రావటం చూస్తారు. మీకు ఇంతకాలం అడ్డుపడిన అవరోధాలు, ఆటంకాలు
ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మాయమైపోయి సక్సెస్ బాటలో మీరు వెళ్ళటం మీరు చూస్తారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా మాకు అదృష్టం కలిసి రాలేదు, లక్ అన్నది మాకు కలిసి రాలేదు, డబ్బు కలిసి రావట్లేదు, ఏం చేసినా కూడా అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాము అని అనుకునేవాళ్ళు డబ్బుని, మనీని, జాబ్ని ఏదైనా అట్రాక్ట్ చేసుకోవాలి, ముఖ్యంగా లక్కుని మీ కొంగు కట్టేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ సింబల్ అండి, ఇది బ్లాక్ కలర్ పెన్నుతో రాసుకోండి. మీ ఎడమ అరికాలు అడుగు భాగంలో, అంటే మీ ఎడమ అరికాలు కింద రాసుకోండి. ఇలా రాసుకుని మీరు ప్రతిరోజు కూడా, అంటే 41 రోజు కంటిన్యూస్గా రాసుకుని నడవండి. మీరు ఎంత ఎక్కువ నడుస్తారో అంతగా అదృష్టం మీ వైపుకు అట్రాక్ట్ అవుతుంది, లక్ మీ వైపుకి అట్రాక్ట్ అవుతుంది, సక్సెస్ మీ వైపుకి అట్రాక్ట్ అవుతుంది, డబ్బు మీ వైపుకి అట్రాక్ట్ అవుతుంది. లైఫ్లో మీరు ఎంతలా ఎదుగుతారో మార్పు మీకే తెలుస్తుంది. ఈ మూడు కూడా చాలా చాలా పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. ప్రతిరోజు రాసుకోవటానికి ట్రై చేయండి. 3 రాసుకోవచ్చు అంటే 3 కూడా రాసుకోవచ్చు. ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఎడమ కాలు మీదనే రాసుకోవాలి. ఎడమ కాలు అరికాలు మీద రాసుకోవాలి బ్లాక్ కలర్ పెన్నుతో. గుర్తు పెట్టుకుని ఇలా చేశారంటే డబ్బు, లక్, సక్సెస్, పేరు, ఆనందము, హ్యాపీనెస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఏవైతే ఫెయిల్యూర్స్ చూసారో, ఏవైతే దారిద్ర్యం అనుభవించారో, ఏవైతే వైఫల్యాలు ఎదుర్కొన్నారో, ఏదైతే దౌర్భాగ్యం ఎదుర్కొన్నారో, ఏవైతే ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయో, మిమ్మల్ని మీ లైఫ్లో ఎదగకుండా ఏవైతే అడ్డుపడ్డాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు లక్, సక్సెస్, డబ్బు, సంతోషం అన్నది వస్తుంది. ట్రై చేయండి. మరి మేము ఇక్కడ చెప్పినన్ని రోజులే నా మళ్ళీ రాసుకోకూడదంటే లైఫ్ లాంగ్ కూడా రాసుకోవచ్చు. మనిషికి కోరికలు, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మన జీవితంలో కష్టం అన్నది తొంగి చూడకూడదంటే ప్రతిరోజు రాసుకోండి, కష్టమేం లేదు కదా.